ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందున. నేను చదివిన వాక్య భాగంలో సొదొమ గొమొర్రా యొక్క పాపము ఘోరమైనది, భారమైనదని ప్రభు తెలియజేస్తూ దానిని ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తాను, నేను ఒకసారి ఆ దేశాన్ని దర్శించి వస్తాను, ఆ పట్టణాన్ని దర్శించి వస్తాను అని అంటున్నారు. మరియు ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, ఆ దేశానికి తీర్పు 19వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చూస్తే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమందు కురిపించి ఆ పట్టణములను మైదానం అంతటిని పట్టణములలో నివసించి వారందరినీ నేల మొలకలను నాశనము చేశాను. ప్రభువుకు తెలుసు సొదొమ గొమొర్రా యొక్క పాపమును బట్టి గొప్ప ఉగ్రత రాబోతుందని, ఇక ప్రపంచ చరిత్రలో దాని పేరు నిలబడదని, దానికి స్థానం లేదని, ఏ జంతువు ఏ చెట్టు ఏ మొలక కూడా అక్కడ జీవించడానికి ఆస్కారం ఉండదని ప్రభుకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే దాని మీదకి వారి యొక్క పాపమును బట్టి శిక్షను ఆయన రప్పించబోతున్నాడు. అందుకని ప్రభు అంటారు, నేను వెళ్ళి ఆ దేశము ఒకసారి దర్శించి వస్తానంటున్నారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి దేవుని అమూల్యమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే, సాక్షాత్తు ప్రభు ఉగ్రతకు పాత్రులుగా మార్చబడుతున్నటువంటి దేశాన్ని దర్శించడం అనగా, దేవుడు ఒక దేశాన్ని శిక్షించాలన్నా, తీర్పును పంపించాలన్నా, ఒక వ్యక్తి జీవితం అక్కడితో ముగియబడాలన్నా ఆయన ప్రతి వాణి యొద్దకు, ప్రతి దేశం యొద్దకు, ప్రతి రాజ్యం యొద్దకు, ప్రతి జాతి యొద్దకు తన దర్శనమును ఆయన పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే స్వార్థ వలనైనటువంటి దర్శనం, ఆయన మహిమ వలనైనటువంటి దర్శనం, ఆయన వాక్యము వలనైనటువంటి దర్శనం, ఆయన స్వరూప దర్శనం, ఆయన ప్రభావ మహిమ దర్శనం, ఆయన ప్రభావ వర్ణన దర్శనం, ఇలా ఆయన దర్శనం ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తారు. ఎందుకంటే శిక్షకు తీర్పుకు ముందు ఆయన వాత్సల్యత, ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన ఆజ్ఞ ఖచ్చితంగా వారి ఎద్దుకు తారసపడుతుంది. సాధారణంగా చదువుకునేటువంటి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయంటే టీచర్స్ 1-100 సార్లు చదవండి అని చెప్తూ వాళ్ళ ఎగ్జామ్ రాయించేంత వరకు వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఆయనను పిల్లలు చదవకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఫెయిల్ అయ్యేది పిల్లలే, టీచర్స్ కి ఏ సమస్య లేదు. దాని అర్థం పిల్లలు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా టీచర్ చదవాలనే చెప్తారు, పాఠాలు చెప్తారు. అర్థం కాకపోతే మరలా రెండోసారి అయ్యే పాఠాలు రివిజన్ చేపిస్తారు. ప్రభు కూడా ఆయన శిక్షకు తీర్పుకు ముందు ఆ దేశమునకు ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన దిగి వచ్చి చూస్తున్నాను అంటున్నాడు. ఒకసారి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు, ఆయన శరీరధారిగా. మరియు ఆయన దిగి వచ్చి వెళ్లి తన శిష్యులను, తన పనివారిని, తన సేవకులను ఈ భూమి మీద పలు చోట్లకు పంపిస్తూ ఉన్నాడు. ఆయన సాక్షులుగా, ఆయన కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు. ఇప్పుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట, రెండవ రాకడ ఉంది. ఆయన రాకడను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, అది అసాధ్యము. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. ఆయన దహించు అగ్నిగా రాబోతున్నాడు. ఆయన వేడికి తాళగలిగినది ఏదీ లేదు. కనుక నేడు ఉన్న సమయం ఉండగానే మీ పాపమును విడిచిపెట్టి రక్షణ పొందుడి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఈ వచనంలో మనకు మరొక ప్రశ్న మెదులుతుంది. ఏంటంటే, ప్రభుకు తెలియదా వచ్చి చూడడం ఏంటి అనే విషయం మనం గమనించాలి. ఆయనకు అంత సమస్తమును తెలుసు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా పేతురుతో అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు పేతురుని అడుగుతాడు. పేతురు ప్రేమిస్తున్నాడు లేదా అన్న సంగతి ప్రభుకు తెలుసు. మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాము, ఆయన ఈ సృష్టిని సృష్టించబడక ముందు ఆయన ఎరిగి ఉన్నాడు. మరియు సృష్టించబడింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనకు అన్ని తెలుసు. ఆయనకి చీకటి కూడా వెలుగుగా కనిపిస్తుంది. ఆయనకు కనుమరుగైనది ఏది లేదన్న సంగతి మనం చూస్తాం. కానీ అటువంటి సర్వాంతర్యామైనటువంటి ప్రభు సమస్తమును ఎరిగినవాడు, ప్రభు చూడగలిగిన వాడు. అందుకే ఆయన పేరు సర్వాంతర్యామి, సమస్తమును వ్యాపించిన వాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు. కానీ ఆయన అంటున్నారు, నేను ఒకసారి వెళ్ళి చివరిగా ఒకసారి నేను దర్శించి వస్తాను. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, ఈ సొదొమ గొమొర్రా యొక్క పాపం పరిపూర్ణమైందా లేదా అని చూస్తున్నాడంట ప్రభు. అంటే వీరికి ఇక్కడ క్షమాపణకి లేదు, క్షమాపణకు అవకాశం లేదు. ఇక తీర్పే వీళ్ళకి, చివరి ప్రణాళిక తీర్పే వీళ్ళకి, ఉగ్రతే వీళ్ళకి. అప్పటి వరకు వారి మీద చూపించినటువంటి ప్రేమ ప్రణాళిక అయిపోయింది. రోమీయులకు రాసిన 2వ పత్రికలో కూడా మనం చూస్తాం, పరిశుద్ధాత్మను రాయించిన విషయాన్ని కొందరిని ఆయన భ్రష్ట మనసుకు అప్పగించే వేస్తాడంట. ఈ సొదొమ గొమొర్రా పరిస్థితి కూడా అదే, భ్రష్ట మనసుకు అప్పగింపబడినట్లుగా మనం చూస్తాం. వారికి ఏ మాత్రం ఆ భ్రష్ట మనసు నుంచి బయటకు రానివారుగా, దాన్ని గుర్తించి దాన్ని సరిచేసుకునేవారుగా కనిపించరు. కారణం ఏంటంటే వారి పాపం ఎక్కువైపోయింది. మరియు పాపములో కూడా పరిపూర్ణత ఉండిద్ది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ప్రభు అంటున్నారు, మీరు సంపూర్ణంగా మార్చబడే పరలోక రాజ్యానికి వారసులటకు మీరు సంపూర్ణత కొరకు సాగిపోవుడి అనే మాట మనం చూస్తాం క్రొత్త నిబంధనలో. అయితే పాపము కూడా పరిపూర్ణత కలిగి ఉందా? ఎస్, పాపము కూడా పరిపూర్ణం అవ్వాలని ప్రభు సెలవిస్తున్నారు. ఒక కాయి చెట్టుకు ఉండి పండితేనే గానీ రాలదు అన్న విషయం మనకి ఎలా తెలుసు? పాపం కూడా సంపూర్ణమైతేనే తప్ప దానికి శిక్ష ఉగ్రత రాదు అన్న విషయాన్ని మనం చూస్తాం. అది వ్యక్తి అయినా, రాజ్యమైనా, జాతి అయినా, దేశమైనా, ఏదైనా సరే ఆ
పాపం పరిపూర్ణమయ్యేంత వరకు దేవుడు సహిస్తాడు, వారికి అవకాశం ఇస్తాడు. కానీ ఒకసారి పరిపూర్ణమైన తర్వాత లేదా పాపం శృతి మించిన తర్వాత ఇక దానికి క్షమాపణ లేదు. ఒక వ్యక్తి మరణించేంత వరకే, ఈ భూమి మీద తన జీవితాన్ని విడిచిపెట్టేంత వరకే దేవుని ప్రేమ మిగిలి ఉంటుంది, నిలిచి ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రపంచాన్ని విడిస్తే, ప్రాణాన్ని విడిస్తే, ఈ దేహం నుండి దేవుని ఆత్మ వెడలిపోతే ఇక ఆ వ్యక్తికి క్షమాపణ, వాత్సల్యత, దయ, కృప ఇక్కడ మిగిలి ఉండదు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, దేవుడు శిక్షణ పంపించాలన్నా, ఉగ్రతను పంపించాలన్నా ఆయన తన దర్శనమును వారికి అనుగ్రహిస్తాడు. వాక్యం ద్వారా అయినా, కళ ద్వారా అయినా, స్వరూప దర్శనం ద్వారా అయినా, సేవకుని ద్వారా అయినా, ఏదైనా సరే ఆయన బయలుపరుస్తాడు. సొలొమోను కూడా విగ్రహారాధన చేస్తున్నప్పుడు సొలొమోను యొద్దకు దేవుడే సాక్షాత్తు ప్రభువే వచ్చి, సొలొమోను నువ్వు చేస్తున్నటువంటి విగ్రహారాధన తప్పు, నువ్వు సరి చేసుకొని 2 మార్లు ఆయన సొలొమోను దర్శించినట్లుగా మనం చూస్తాం. కానీ సొలొమోను దాన్ని తిరస్కరించాడు, పెడచెవిన పెట్టాడు. ఇలా ఎన్నో మనం చూస్తాం. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించాలన్నా, తీర్పు పంపించాలన్నా దానికి ముందు ఆయన దర్శిస్తాడు, స్పష్టంగా ఆయన తెలియచేస్తాడు. ఆయన 2వ రాకడను గురించి తెలియచేస్తూ కూడా ఆయన రాకడ తర్వాత ఏమైందో అని తెలుసు. ఇక్కడ సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితి ఏమైందో అని తెలుసు. ఎందుకంటే శిక్ష పంపించేది ఆయన, ఉగ్రతను కురిపింపచేసేది ఆయనే, పాపము నుంచి విడుదల కలిగించేది ఆయనే. సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురిస్తే ఒక నేల మొలకైనను మొలవదని ఆయనకు తెలుసు. ఇక ఏ జీవి జీవించడానికి ఆస్కారం లేకుండా మొత్తం కాల్చివేయబడుతుంది అన్న సంగతి ఆయనకు తెలుసు. కనుక ఆయన ముందే ఒకసారి దర్శిస్తామని వచ్చారు. ఈ భూ ప్రపంచంలో కూడా ఆయన తెలియజేస్తుంది, 2వ రాకడకు ముందు ఆయన ఈ స్వార్థను, ఈ రాజ్య వ్యాప్తిని కూర్చున్నటువంటి నీతి వాక్యమును ప్రకటించడానికి, వివరించబడడానికి గల కారణం ఏదనగా 2వ రాకడ తర్వాత ఏ మనిషికి ఇక జీవం లేదు, ఏ మనిషి కూడా ఈ భూమి మీద జీవించడానికి ఆస్కారం లేదు. ఈ భూమి పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి, ఇక ఆస్కారం లేనటువంటి పరిస్థితి. మరియు మనం ఈ వచనాలు గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో, అంటే నా ఎద్దుకు వచ్చిన మొర వారు సంపూర్ణంగా చేశారు లేదో చూసొస్తాను అంటున్నాడు ఆయన. నా ఎద్దుకు వచ్చిన మొర అనగా ప్రభువుకు ఎవరు తెలియచేశారు. అందుకే మనం చూస్తాం ప్రసంగి గ్రంథంలో, రెక్కలు కట్టుకున్నది సమాచారం తీసుకుని పోతుంది అని. ఆయన ఎద్దుకు సమాచారము తీసుకెళ్లేటువంటి దేవదూతలు మన చుట్టూ ఉంటారు. అది ఎవరైనా సరే వారు చేసినటువంటి ప్రతి క్రియ లెక్కించబడుతుంది, రాయబడుతూ ఉంది. మరి యెషయా ప్రవచన గ్రంథంలో చూస్తాం, యూదా ఇజ్రాయేల్ యొక్క పాపము వజ్రపు కొనతో ఆయన లెక్కిస్తున్నాడు అని. కాబట్టి ప్రతిదీ కూడా స్క్రిప్ట్, ప్రతిదీ కూడా ముద్రించబడుతుంది, రాయబడుతుంది, లెక్కించబడుతుంది. అది ఆయనకు తెలియజేయబడుతుంది. వేకువజామున చేసే ప్రార్థన, రాత్రి కాలపు చేసే ప్రార్థన, మధ్యాహ్నం ముందు చేయ ప్రార్థన, ఎడతెగక చేయ ప్రార్థన, ఆయన మీద విశ్వాసంతో దుఃఖ స్థితిలో చేసేటువంటి ప్రార్థన ఆయన మర్చిపోడు. ఆయన ఎద్దుకు ప్రార్థన చేర్చబడుతుంది, ప్రార్థన చెవిని చొచ్చబడుతుంది. కనుక పాపమును గూర్చినటువంటి విషయం ప్రభు యొద్దకు వెళ్ళిందంటే ఆయన్ను గూర్చి, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి ప్రార్థన ఆయన ఎద్దుకు చేరదా మరి నిశ్చయంగా చేరుతుంది. సొదొమ గొమొర్రా పాపమును గురించి తీర్పును తీర్చి ఉగ్రతను పంపించిన దేవుడు తన కొరకు కనిపెట్టుకుంటున్న వారికి ఆశీర్వాదాన్ని, దీవెనని ఇవ్వడా మరి నిశ్చయంగా ఇస్తాడు. సొదొమ గొమొర్రా ఒక దృష్టాంతంగా మన కొరకు ఇక్కడ లిఖించబడి ఉన్నది. పాపమునకు శిక్ష తప్పదు, పాపికి శిక్ష తప్పదు. కానీ ఆ పాపం నుండి శిక్ష తప్పించబడాలి అంటే, తీర్పు తప్పించబడాలి అంటే, నరకము నుండి తప్పించబడాలి అంటే, అగ్ని గంధకము నుండి తప్పించబడాలి అంటే ఒకే ఒక మార్గం, ఆయన దర్శనం, ఆయన వాక్య దర్శనం, వాక్య ప్రక్షాళన జరుగుతూ ఉండగా ఆయన వాక్యానికి విధేయులుట, క్రీస్తును అంగీకరించుట, పాపమును విడిచిపెట్ట, ఇదొక్కటే మార్గం. దీన్ని చేసినట్లయితే రాబోతున్నటువంటి ఉగ్రతల నుంచి వారు తప్పించబడతారు. చివరిగా ఆయన తీర్పును గూర్చి, తీర్పు రావడానికి ముందు నేను దర్శిస్తాను, నేను తెలియజేస్తాను అంటున్నాడంటే ఆయన ఎంత ప్రేమ స్వరూపి, ఆయన వాత్సల్యత ఎంత కుమ్మరించబడుతుంది. నేడు మనం గుర్తించవలసినటువంటి ఆయన ప్రేమ మాధుర్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి విషయం, దేవుని యొద్దకు సమాచారం చేర్చబడింది, ఆయనే దిగి వచ్చాడు, మరియు అది సంపూర్ణమైందా లేదా అని ఆయన తెలుసుకుంటున్నాడు. కనుక మనం చేసే ప్రార్థన ఆయన యొద్దకు వెళ్తుంది, మన కొరకు ఆయన దిగి వస్తాడు, మనల్ని ఆశీర్వదించడానికి, సంపూర్ణంగా మార్చడానికి ఆయన మన పక్షాన ఉంటాడు. పరిశుద్ధాత్మ మనలోనూ, మనతోనూ, మన చుట్టూ ఆవరించి ఉంటాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా నా ప్రభు, ఇప్పటివరకు కృపలో భద్రపరిచిన వాక్యాన్ని ప్రతిబడి మీరు ఆశీర్వదించండి. ప్రతి వారిని కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని రాజ్య వ్యాప్తి ప్రకటించబడుతూ ఉండగా, రాజ్య సువార్త ప్రకటించబడుతూ ఉండగా, రాజ్య వ్యాప్తి జరుగుతూ ఉండగా ప్రతి వారిని వాక్యానికి విధేయులై సరిచేయబడే పాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ పొంది
పొందుకొని ఆత్మచేత నింపబడిన వారే నీ పరలోక రాజ్యానికి వారసులకు కృపను గ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా మీ యొద్దకు చేర్చబడుతుందని మీరు వింటున్నారని, మీ కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు మీరు దిగి వస్తారని వాక్యం ద్వారా మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. మీరు మా యొక్క ప్రార్థన అంగీకరిస్తున్నారు. ఇంకా మీ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండాలుగా దీవించండి, వారి ఆత్మీయతలో బలపరచండి, వర్తిలింపచేయండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేసి నీ రాజ్యానికి పరలోకానికి వారసులుగా హక్కుదారులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.